ఇదన్నమాట విషయము. సో అందరినీ అర్థం చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మన పాయింట్ అనేది కూడా ఒక్కటి పెట్టాలి అనేది నేను 2023లో అయితే నేర్చుకున్నాను అనమాట. మన సెల్ఫ్ అనేది కూడా కొంచెం ఉండాలి అని. అండ్ చాలామంది ఏంటంటే విజన్ బోర్డ్ అనేది చాలామంది పెట్టుకుంటారు. అండ్ అది నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం చేశాను. నాకు తెలిసి నాకు లిటరల్గా వర్కౌట్ అవ్వలేదు. నా విజన్ బోర్డ్లో అయితే చాలా అంటే ఒక 2-3 వరకే, అంటే నేను చెయ్యాలి అని అనుకున్నది ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫుడ్ కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు. బై గాడ్స్ గ్రేస్ అదంతా జరుగుతుంది ఇప్పుడు ఆన్లైన్. ఇప్పుడు మీ అందరు కూడా చూస్తున్నారనమాట, అదే విట్నెస్. సో నేను వెయిట్ లాస్ అవుదాం అనుకున్నా, అది జరగలేదు. S23 తీసేసుకున్నాం ఆల్రెడీ. సో అబ్రాడ్ ట్రిప్స్ అయితే అవ్వలేదన్నమాట, ఎందుకంటే దీంట్లో అండ్ పాస్పోర్ట్స్ రావడం కూడా లేట్ అయింది కదా. సో అందుకోసము ఇదనమాట విషయం. అయితే ఇంకా కొత్త విషయాలు కనుక మీరు ఏదైనా చెయ్యాలి ఖచ్చితంగా, మేము ఈ ఇయర్లో ఇంత టైంలో మీకు ఏదైనా మంచి జరగబోతుంది లేకపోతే అంటే ప్లీజ్ దయచేసి ఎవరికి చెప్పకండి. ఏదైతే పాస్ట్లో 2023లో ఏదైతే జరిగిందో అది చెప్పండి అందరికీ కూడా. మీ 24లో ఏం చేయాలి అని అనుకుంటున్నారు అనేది అయితే చెప్పకండి, ఎందుకంటే నేనైతే అది బిలీవ్ చేస్తాను. ఎవరికైనా చెప్తే అంటే మేబీ వాళ్ళ పాజిటివ్ కంటే కూడా కొంతమంది పాజిటివ్నెస్ వస్తుంది, కానీ దాంట్లో నెగిటివిటీ కూడా మనం వెతుక్కుంటామో లేదా వస్తుందో తెలియదు. కానీ ఖచ్చితంగా అయితే అమ్మ వాళ్ళు ఇది చేసేస్తున్నారా అది చేసేస్తున్నారా అనే వాళ్ళు ఖచ్చితంగా 100 మందిలో 2 అయితే ఉంటారు, అలా అనమాట. సో ఇదైతే జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దాట్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ అడ్వాన్స్లో. సో ఇప్పుడైతే మనం ఫామ్ చేస్తున్నాం కదా, దీనికి ఫామ్కి ఎంత ఖర్చు అయిందనేది ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను. సో ఇప్పుడు మనం వేయించేది రూటావీటర్ ఏదైతే ఉందో 1 అవర్కి వాళ్ళు 1200 నుంచి 1500 మధ్యలో ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఎందుకు నేను అలా చెప్తున్నానంటే నాకైతే వాళ్ళు 1200 తీసుకున్నారనమాట 1 అవర్కి. వాళ్ళ వెహికల్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అనేది బట్టి వాళ్ళు తీసుకుంటారంట. సో మనకి ఆ బ్లూ షెడ్ కనపడుతుంది కదా, వాళ్ళ వెహికల్ షెడ్ కానీ వాళ్ళ వెహికల్స్ కానీ మనకి చాలా దగ్గరగా ఉంటాయి. సో అందుకోసమే లాంగ్ వెళ్ళే పని అయితే మాత్రము వాళ్ళు 1500 ఛార్జ్ చేస్తారు. అండ్ 200 వచ్చేసి సర్వీస్ ఛార్జ్ అనమాట. ఎవరైతే డ్రైవర్ ఉంటారో ఆ డ్రైవర్కి 200 రూపీస్ అనేది ఇవ్వాలి. ఎన్నిసార్లు ట్రాక్టర్ వస్తే అన్నిసార్లు ఇవ్వాలి. అండ్ ఇప్పుడు మనం ఇది తీసుకుంది వచ్చేసి బోరంపేట దగ్గర. సో నేను ఇంక కొంచెం పనులు ఉన్నాయన్నమాట ఈ ల్యాండ్లో చేయాల్సినవి. మనకు అటు సైడ్ గ్రీనరీగా కనిపిస్తున్నది ఆల్రెడీ చేసాం అది. సో డివైడ్ చేసి చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇది నా ఒరిజినల్ వాయిస్ అయితే జరుగుతుంది. సో అక్కడంతా కూడా చూసారు కదా దున్నుతున్నారు. అండ్ ఫ్రెష్ కెమికల్ లేకుండా చాలా న్యాచురల్, ఆర్గానిక్ కాదండి, న్యాచురల్ వెజిటేబుల్స్ మీరు తీసుకోవచ్చు, ఫామ్ విజిట్ చేయొచ్చు. ఎందుకంటే మా ఫాము ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. మార్నింగ్ 10 o'clock నుంచి, అంటే మేము వచ్చేది అరౌండ్ 8 o'clock అట్లా వస్తాం, 8-9 వరకు వస్తాం అనమాట. ఈవినింగ్ 3:30కి వెళ్ళిపోతాము, 3:34కి వెళ్ళిపోతాము. సో మీరు రావచ్చు. ఏంటి అని అంటే ఒక్కసారి మీరు మాకు మెసేజ్ చేస్తే మేము వాట్సాప్ లొకేషన్ షేర్ చేస్తామన్నమాట వాట్సాప్లో. సో దట్ మీకు రావడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మీరు రావాలి అని అంటే కూడా అక్కడ సెక్యూరిటీ ఉంటారు, మళ్ళీ మేము కాల్ చేసి పర్మిషన్ ఇస్తేనే రాగలుగుతారు అనమాట. అందుకోసమే మేము ఫామ్లో ఉండేది లేనిది అనేది మీరు ఒకసారి మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేస్తే. అండ్ ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత కంపల్సరీ సండే విజిట్స్ పెడదామని అనుకుంటున్నాము. లేదు ఎవరైనా రెగ్యులర్గా వచ్చి లేదు మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము చూస్తాము, మేము నేర్చుకుంటాము అని అంటే హ్యాపీగా రావచ్చు. ఓకేనా? పొలం గట్ల మీద కూర్చొని ఏం చేస్తున్నారు? రాబోయే రోజుల్లో ఇక్కడే అన్నం కూడా తింటాం. బాక్సులు తెచ్చుకొని చెట్టా రాయ బోరా నీట్గా చేయించుకుంటే అక్కడ కూర్చోవచ్చు లంచ్కి ఈవినింగ్ స్నాక్స్కి. అదండి విషయం. విషయం తెలుగు నేర్పిస్తున్నాడు, తెలుగు మాస్టర్. నాకేది కాదు, నాకు ఏ భాష రాదు, నీకు ఒక్కడికే వచ్చు. ఓకేనా? ఇంతగానగా మిస్టేక్ పోయింది అనుకో, తెలుగు టీచర్ హిందీ టీచర్ లాగా లెక్చర్ ఇస్తాడు బాబు. అయితే
ఇంగ్లీష్ లెక్చర్ అని చెప్పు. ఇంగ్లీష్ ఎట్లుంటుందో పర్లే. ఏది ఒకసారి ఆస్పిషియస్ డే అను. అను నీది సమంతది నీది మహేష్ బాబుది ఒకటే కదా అను ఒకసారి అను. అను అను ప్లీజ్ అను ఒకసారి అను. అను ఆస్పిషియస్ డే అను. ఆస్పిషియస్ డే ఫాస్ట్ గాను. ఆస్పిషియస్ డే అని ఆస్పిషియస్ డే ఆస్పిషియస్ డే పట్టి పడతాడు. చెప్పేది ఏంటంటే ఆస్పిషియస్ డే ఆస్పిషియస్ డే అంటాడు. ఆస్పిషియస్ డే కి ఆస్పిషియస్ డే అది మేము మాట్లాడుకునే భాష, మీలాంటి కాదు. అవును పాపం మాకు బట్లర్ ఇంగ్లీష్. ఓకే చాలా అడ్వాన్స్. అందుకోసమే పాపం మీకు మిమ్మల్ని రమ్మంటున్నారు అక్కడ. అడ్వాన్స్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇద్దరు క్లాసెస్ తీసుకున్నారు రండి అని కదా. నిన్ను సమంత అని మహేష్ బాబు అట్లా. ఆస్పిషియస్ డే అని అంటే నాది సమంతది ఒకటే, నాది మహేష్ బాబుది ఒకటే అంటాడు. సమంత అయితే అట్లనే అంటది. ఏమని? ఆస్పిషియస్ డేనా ఆస్పిషియస్ డేనా ఆస్పిషియస్ డే అంటది. సో సమంతతో మహేష్ బాబుతో కంపేర్ చేసుకుంటున్నారు చూడండి. హ్యాపీగా పొలంలో హ్యాపీగా లేదు. ఎండ మండిపోతుంది పైన. 1 అవుతుంది, 1:30 అవుతుంది టైము. మండిపోతుంది. మార్నింగ్ 10కి వచ్చాము. సో మార్నింగ్ 10కి వచ్చాము. చేయించాం, రూటావీటర్ చేయించాం. వెనక ఉన్నదంతా ఎరువు అన్నమాట, ఆవు ఎరువు. సో 6 months ఓల్డ్ ఇయర్. ఎంత ఓల్డ్ అయితే అంత కాస్ట్ తీసుకుంటున్నారు అట్లా. సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ అంటే తెలుగు ఫెస్టివల్ కాదు, ఐ అగ్రీ. కాకపోతే డేట్ చేంజ్ అవుతుంది, ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి నంబర్. సో అందరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. 2023 ఎవరికైతే బాగాలేదు అంటే నాకు మా హస్బెండ్కి అస్సలు బాగాలేదు. సో అది పెట్టాలో వద్దా అనేది నాకు ఇంకా డైలమాలో ఉంది. వీడియో అయితే ఉంది కానీ పెట్టాలో వద్దా అని. సో 24 అనేది అందరికీ కలిసి రావాలి. అందరూ హెల్తీగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. మీ లైఫ్లో ప్రాస్పారిటీ ఇంక్రీజ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. సో మాకు కూడా అలాగే మీరు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఐ విష్ మీ అందరి పాజిటివ్ విషెస్ లైక్స్ అండ్ కమెంట్స్ రూపంలో చెప్తే ఎవ్రీథింగ్ పాజిటివ్ జరుగుతుంది అని చెప్పేసి అన్నాం. సో అక్కడ పిలుస్తున్నాం ట్రాక్టర్ మళ్ళీ వస్తాం.